ఒక ఆయన ఎప్పుడు పాటలు పాడుతుండేవాడంట. ఇంటోళ్ళందరూ సనుకునేటోళ్ళు ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాడేంట అని. ఓ రోజు ఈ నాలుక నొప్పి పెట్టి హాస్పిటల్కి పోతే అక్కడ నీ నాలుకకు క్యాన్సర్ ఉందని చెప్పారంట. డాక్టర్లు డేట్ ఇచ్చారు, పలానా దగ్గర వరకు వచ్చింది కనుక నీ నాలుక కట్ చేయాలి అన్నారు. డేట్ ఇచ్చారు. నువ్వు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే ఇంకా కొన్ని వారాలు మాత్రమే, తర్వాత మాట్లాడడానికి నీకు నాలుక ఉండదు అంటే ఆయన మాటలు తక్కువ చేసి ప్రభుకి స్తుతి ఎక్కువ చేయడం మొదలుపెట్టాడంట. చివరికి ఆ డేట్ రానే వచ్చింది. హాస్పిటల్కు తీసుకెళ్ళి జూనియర్ డాక్టర్స్ అన్నారంట, చివరిసారిగా ఏదన్నా మాట్లాడు, మళ్ళీ మాట్లాడలేవు, టేప్ రికార్డర్ పెట్టారంటే ఏమన్నా మాట్లాడు, నీ భార్యకో నీ పిల్లలకు ఏదన్నా మాట్లాడతావో మాట్లాడు అంటే ఆ 10 నిమిషాలు దేవునికి స్తోత్రం చెల్లించడానికి నిర్ణయం చేసుకున్నాడంట. స్తుతి దేవానికి స్తోత్రం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ నేను స్తుతించలేను, నా నాలుక ఉండదు కదా, స్తోత్రం చెల్లించడం మొదలుపెట్టాడు. డాక్టర్ వచ్చి అన్నాడంట, ఆపరేషన్కి వచ్చి ఇది పోయిన 2-3 వారాలైంది, ఆ స్కానింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగిండొచ్చు, మళ్ళీ కొత్త రిపోర్ట్ తీసుకొని రండి అన్నారంట. పోయి కొత్త రిపోర్ట్ డాక్టర్లు తలకాయలు గీక్కుంటూ వస్తున్నారంట. ఏమైందంటే అన్నారంట, సార్ ఈ నాలుకకి క్యాన్సర్ కనబడట్లేదు సార్ అని. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించే నాలుక, విశ్వాసపు నాలుక, మాటలు అంతేకాదు విశ్వాసపు చూపు.